హలో అండి. ఇవాళ అయితే మేము శారీ షాపింగ్ అయితే వెళ్తున్నాము. నేనైతే శారీ తీసుకుందామని అనుకుంటున్నాను. చూడాలి ఏ షాప్కి వెళ్తామో అయితే ఇంకా తెలీదు. కాంచీపురం వరమహాలక్ష్మి ఉంటుంది కదా షాప్, ఆ షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. సో అక్కడ తీసుకుంటానా లేకపోతే వేరే షాప్ ఏమైనా చూస్తామా అనేది ఇంకా తెలీదు. సో మీరైతే ఈ వ్లాగ్ చూడండి. వెల్కమ్ టు మన వ్లాగ్స్ తెలుగు అండి. ఓకే, మళ్ళీ షాప్లో కుదిరితే వ్లాగ్ వీడియో తీస్తాను. బాయ్ అండి. హలో అండి, మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం షాపింగ్కి. ఇవాళ శారీ షాపింగ్ నేనే కొనుక్కుంటున్నా శారీ. నేను మా మమ్మీ అయితే శారీ షాపింగ్ అయితే బయలుదేరుతున్నాం. మా అన్నయ్య వస్తున్నాడు, మా బాబు వస్తున్నాడు. జాన్విత అయితే పాపం స్కూల్కి వెళ్ళిపోయిందండి, దాన్ని తీసుకెళ్ళట్లేదు మేము. ఇక మా బుడ్డోని తీసుకెళ్తున్నాం. అరే హాయ్ చెప్పరా. హాయ్ హాయ్ బా చెప్పు. ఎక్కడికి వెళ్తావు చెప్పు. ఎక్కడికి వెళ్తున్నావు? ఏం కొనుక్కుంటావు షాపింగ్లో? బొమ్మ. ఇంకా చీర. మా అమ్మకి చీర కొంటానని చెప్పు. బాయ్ చెప్పి. ఇక్కడైతే ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ అయిపోయామండి. యాక్చువల్గా అంటే షాపింగ్ అంటే ఇంకా శారీస్ కోసమే కదా అమ్మని తీసుకొచ్చాను. నాకైతే అంతగా తెలీదు ఎలాంటివి తీసుకోవాలా అని చెప్పి. ఇంకా అయితే అమ్మని రమ్మని చెప్పా కదా. సో మెయిన్ అమ్మ అయితే నా కోసమే వచ్చింది హైదరాబాద్ అయితే నాకు శారీ సెలెక్ట్ చేయడానికి. ఇంక ఇక్కడైతే వెళ్ళిపోతున్నాం అనమాట. హాయ్ హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఎలా ఉన్నారు? మేము షాపింగ్కి వెళ్తున్నాం. ఇక్కడైతే ఇంకా షాప్లో అసలు వీడియోస్ అసలు ఎల్లో చేయలేదండి. అసలు కొంచెం కూడా తీయనివ్వలేదు వీడియో అయితే. ఇంకా నేనైతే 2 సారీస్ తీసుకున్నాను. అక్కడే వరమహాలక్ష్మి సిల్క్స్ ఉంటుంది కదా, అక్కడే తీసుకున్నాను. ఇంకా అస్సలు ఒక్క పిక్ కూడా తీసుకొని ఇవ్వలేదు. సో ఇంకా అసలు ఏం చూపించలేదు, ఇంకెక్కడికి వెళ్ళలేదు కూడా. ఇంకా డైరెక్ట్ అక్కడికి వెళ్ళి తీసేసుకొని అయితే ఇంటికి వచ్చేసాను. ఇంకా బ్లౌజ్ వర్క్, మగ్గం వర్క్, స్టిచ్చింగ్ అన్నీ ఇంకా అక్కడే ఇచ్చేసాను. జాన్వితకు కూడా 2 సెట్స్ తీసుకున్న, అదే పట్టులంగా ఉంటుంది కదా, ఆ సెట్స్ అయితే తీసుకున్నాను. దానికి కూడా అక్కడే అయితే వర్క్ ఇచ్చేసాను అనమాట, మగ్గం వర్క్. ఇక్కడైతే ఈవినింగ్ అయిపోయింది. సో అమ్మ అయితే నూడిల్స్ చేస్తానని చెప్పింది. ఇంకా అంటే పిల్లలు తెచ్చుకున్నారు మ్యాగీ. ఇంకా సర్లే అని చెప్పి ఇంక మేము కూడా చేసుకుందాం అనుకున్నాము. ఎగ్ నూడిల్స్ అంటే ఇది నార్మల్ లూజ్ నూడిల్స్ ఉంటుంది కదా, దాంతో చేస్తారు. బట్ మాకైతే ఇట్లా ఇష్టం అనమాట. మ్యాగీతో చేసుకోవడం అంటే ఇష్టం, ఇట్లా ఎగ్ వేసి మసాలా వేసి అట్లా. సో అమ్మ అయితే అదే చేస్తుంది అనమాట. చూడండి మీరు కూడా, బాగుంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా ట్రై చేయండి మీరు ఎప్పుడైనా. ఇలా చేయలేదంటే మాత్రం ట్రై చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. అది అలాగా కొంచెం మన పక్కన ఆయిల్ పెట్టేసి ఎగ్స్ వేపేసుకుందామే. ఫస్ట్గా కరివేపాకు కట్ చేస్తాను. కరివేపాకు వేసుకుందాము. ఇక్కడ ఫస్ట్ ఆయిల్ వేసేసాక అయితే కరివేపాకు వేసేసింది. వేసాక అది ఫ్రై అయ్యాక అయితే ఎగ్స్ వేసేస్తుంది అనమాట. ఒక 5 or 6 ఎగ్స్ తీసుకుంది, అందరం తింటాం కదా. సో ఎగ్ అయితే ఎక్కువ ఉంటే బాగుంటుంది అని చెప్పి ఎగ్స్ అయితే ఎక్కువ తీసుకొని వేసింది. ఆ ఎగ్స్ అయితే ఫ్రై చేయాలి. లోపల మనకి నూడిల్స్ బాయిల్ అయిపోయింది కదా, అదైతే ఇది ఉంటుంది కదా, వాటర్ పోయేది చిల్లీలది ఉంటుంది కదా, దాంట్లో వేసుకుంటే వాటర్ బాగా డ్రైన్ అవుతాయని చెప్పేసి అయితే అందులో వేస్తుంది అనమాట అమ్మ. ఇక్కడ ఎగ్ అయితే ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి, బాగా పచ్చివాసన పోవాలి కదా. సో ఇదిగోండి నూడిల్స్ అయితే ఇట్లా వాటర్ డ్రైన్ అవ్వడానికి అయితే వాటర్ ఉండకూడదండి, వాటర్ ఉంటే బాగోదు. సో వాటర్ అయితే డ్రైన్ అవ్వాలి. ఇక్కడైతే అందులో వేసింది అమ్మ. ఇదైతే ఎగ్ ఇంకా ఫ్రై అవ్వాలి కొంచెం. ఇయర్ రింగ్స్ బాగున్నాయి. ఇదిగోండి మా అమ్మ ఇయర్ రింగ్స్ చూడండి, నేను చార్మినార్ దగ్గర తీసుకున్నాను. ఇయర్ రింగ్స్ చూపించలే కదా నిన్న, అదే వీడియోలో.
ఇవైతే ఇయర్ రింగ్స్ ఒక్కటే తీసుకుంది, ఇంకా తీసుకుందాం అనుకుంది కానీ తర్వాత వచ్చి మళ్ళీ తీసుకుందాం అనుకుంది. ఇంకా అబ్బాయి అయితే వెళ్ళేటప్పటికి లేడు, మేము వెళ్ళేటప్పటికి. సో అదొకటే అయితే తీసుకుందనమాట. ఇక్కడ మన నూడిల్స్ అయితే ఎగ్ ఫ్రై అయిపోయింది. అందులో కొంచెం పసుపు ఇంకా సాసెస్ వేస్తుంది. ఇక్కడ సోయా సాసు, టమోటా సాస్ అండ్ చిల్లీ సాస్ వేస్తుంది. మసాలా అయితే ఇంకా వేయలేదండి, మసాలా కూడా వేసేసింది. సాసెస్ అయితే వేసాక ఇంకొంచెం ఫ్రై అవ్వాలి ఎగ్ అయితే. కొంచెం వేసాను అంతే. మసాలా మసాలా కారం వేసాను ఫస్ట్, ఒక స్పూన్ వేసేస్తాను. ఒక స్పూన్ కారం వేసాను. ఇదిగోండి ఇక్కడ అయితే కారం కూడా కొంచెం వేసింది. ఇంకోండి ఇవి మసాలా ఉంటుంది కదా నూడిల్స్కి ఇస్తాడు, ఆ మసాలాస్ అయితే వేస్తుంది అనమాట ఇక్కడ. ఈ మసాలా అయితే కంపల్సరీ వేసుకోవాలండి, ఇది వేసుకుంటేనే టేస్ట్ వస్తుంది. దీంట్లోనే ఉంటుంది మొత్తం టేస్ట్ అంతా. సో అంటే ఇస్తాడు కదా ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాకెట్ అన్నట్టు ఇస్తాడు కదా. సో ఎన్ని నూడిల్స్ బిస్కెట్స్లా ఉంటాయి కదా, అవి ఎన్ని వేసుకుంటే అన్ని ప్యాకెట్స్ మసాలా వేసుకుంటే అయితే బాగుంటుంది మనకి టేస్ట్. మసాలా కూడా పెద్ద స్పైసీ ఏమి ఉండదు కదా, సో మనం వేసుకోవచ్చు, ఏం కాదు. ఈ పక్కన అయితే జాన్వితాకి మ్యాగీ, జస్ట్ నార్మల్ మ్యాగీ ఉంటుంది కదా అట్లా చేస్తాను, దానికి అలా ఇష్టం, ఇలా తిందనమాట. సో దానికైతే అలా చేస్తాను అక్కడ. కారం వేస్తాను, కొంచెం సాల్ట్ వచ్చింది కొద్దిగా వేస్తాను. సాల్ట్ కారం, ఇదిగోండి సాల్ట్ కారం వేస్తుందంట. ఇదైతే ఎగిపోయిందండి. ఇప్పుడైతే మనం నూడిల్స్ వేసేసుకోవచ్చు. బాయిల్ చేసిన నూడిల్స్ ఉన్నాయి కదా అవి అయితే వేసేసుకోవచ్చు. ఇది మ్యాగీయేనండి, లూజ్ నూడిల్స్ కాదు, మ్యాగీయే. మేము ఇలా చేసుకుంటాం, మాకు ఇలా ఇష్టం. ఇంకోండి మొత్తం మిక్స్ చేసేసాక అయితే ఇంకోండి ఇలా ఉంటుంది మొత్తం నూడిల్స్ అయితే అయిపోయింది. దీంట్లో ఆనియన్స్ వేసుకొని సాస్ వేసుకొని తింటే ఇక్కడ ఇంకోండి జాన్వితాకి అయితే అయిపోయింది. మ్యాగీ చేస్తున్నాను. ఇంకోండి నూడిల్స్ ఎలా ఉంది టేస్ట్? ఎలా ఉంది టేస్ట్? సూపర్. నువ్వే చేస్తావు కదా. సూపర్ అండి, సూపర్ ఉంది, చాలా బాగుంది టేస్ట్. ఇక్కడ అయితే నైట్ అక్కడ మాకు దగ్గరలో ఎగ్జిబిషన్ ఒకటి పెట్టారండి. ఇంకా సర్లే పిల్లల్ని తీసుకెళ్దామని చెప్పి ఇంకా ఎప్పటి నుంచో అనుకుంటున్నాం వెళ్దామని. సో ఇప్పటికైతే కుదిరింది. ఇంకా అమ్మ వాళ్ళు కూడా ఎలాగో ఉన్నారని చెప్పి మేమైతే ఎగ్జిబిషన్కి వచ్చేసాం. ఇక్కడ ఇది చూడండి, గొరిల్లా అనుకుంటా. సో చూడండి ఎలా ఉందో, చాలా భయంకరంగా. బుడ్డోడైతే చూసి భలే ఎగ్జైట్ అయిపోయాడు దాన్ని చూసి. అది కింగ్ కాంగ్ సినిమాలో ఉంటుంది కదా, అలా ఉంది. అది చాలా పెద్దది. అక్కడ కొన్ని పిక్స్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళిపోతున్నాం మనం అయితే ఎగ్జిబిషన్కి. ఎగ్జిబిషన్ అయితే జనం పెద్దగా లేరండి. అంటే ఇది పెట్టి ఆల్మోస్ట్ ఒక 2 మంత్స్ పైనే అవుతుంది అనుకుంటా. సో ఇంకా అయితే తీసేసే స్టేజ్లో ఉందన్నమాట, తీసేస్తారనుకుంటా. ఇంకా జనం అయితే పెద్దగా లేరు. ఇంకా మేమైతే ఇంకోండి వచ్చాం, భలే ఉంది లోపలైతే. నాకైతే అంతగా ఇంట్రెస్ట్ లేదండి, ఎందుకంటే మొన్ననే కదా మా ఊర్లో ఈ జాతర ఎగ్జిబిషన్. ఇక్కడైతే లోపలికి వచ్చాక కొన్ని ఇంకొన్ని ఇలా సెల్ఫీ పాయింట్స్ అయితే ఉన్నాయి. మనం అంటే 3D ఉంటాయి కదా, 3D సెల్ఫీస్ అనమాట.
అదే రియల్గా మనం అక్కడ ఆ పాయింట్లో ఉన్నట్టు ఉంటుంది కదా. సో అలా అయితే ఉన్నాయి కొన్ని సెల్ఫీ పాయింట్స్. ఇక్కడైతే లాస్ట్లో ఇంకా ఏ సెల్ఫీ పాయింట్ వదలకుండా అన్నీ జాన్విత అయితే అన్ని పిక్స్ తీసుకుంది. ఇంకా తాజ్మహల్ దగ్గర అలా అనమాట అన్ని పిక్స్ తీసుకుంది. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తా లాస్ట్లో, చూడండి బాగా వచ్చాయి, 3D ఒరిజినల్గా ఉన్నట్టు ఉంది. ఇక్కడైతే కొంచెం లోపలికి వచ్చాక సెల్ఫీ పాయింట్స్ అన్నీ దాటుకొని వచ్చేసాక అయితే ఇక్కడ కొన్ని యానిమల్స్ అయితే పెట్టారు బొమ్మలు. అవైతే కొంచెం మూమెంట్ ఇస్తున్నాయి అన్నమాట, సౌండ్స్తో అలా మూమెంట్ అయితే ఇస్తున్నాయి. మన బుడ్డోడు అయితే ఇంకా నిజమయ్యా అన్నట్టు ఇంకా అలా చూస్తూ ఉండిపోయాడు. వాడికి అయితే భలే నచ్చిందనమాట అవి అలా చూస్తున్నాడు. ఇక్కడైతే ఇది అక్వేరియంస్ కూడా పెట్టారండి. షార్క్ ఫిషెస్, అవి చిన్న చిన్న ఫిషెస్ అవి చాలా ఉన్నాయి. ఇక్కడ కాంగరూ చూడండి, పిల్ల అదే దాని పిల్ల బయటకు వచ్చినట్టు భలే పెట్టారు కదా. దాన్ని చూసి అయితే ఇంకా మనోడు మామూలుగా ఎగ్జైట్ అవ్వలేదు, చాలా బాగా ఎగ్జైట్ అయిపోయాడు అనమాట. కంగరు బయట నుంచి పిల్ల అదే దాని బేబీ వస్తుంది కదా, సో అదైతే బాగా నచ్చేసింది వాడికి. ఇక్కడైతే ఇంకా ఫిషెస్ చూడండి ఎంత బాగున్నాయో ఎక్వేరియంలో. అక్కడ మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఎక్వేరియం ఉంది కానీ ఫిషెస్ వేయాలి ఇంకా. అదే చూస్తుంది మా అమ్మకి, ఇంకా ఎక్వేరియం అంటే పిచ్చి అనమాట. ఇక్కడైతే ఇంకా ఇవన్నీ చాలా బాగున్నాయండి. యానిమల్స్ అది ఏదో రియల్ యానిమల్స్ లాగా జూలో ఉన్నట్టు ఆ ఫీల్ అయితే వచ్చింది. అంగండి అక్కడ పాము చూడండి, ఆ పాము కూడా అబ్బా భలే పెట్టారు అసలు. అలా ఎలా అంటే ఆ థాట్కి నిజంగా మెచ్చుకోవాలన్నమాట, చాలా బాగుంది. ఇక్కడైతే ఇంకోండి ఎలుగుబంటులు, జీబ్రా, ఇంకా ఏనుగులు, ఇవన్నీ యానిమల్స్ అన్నీ పెట్టారు. పిల్లలకైతే మంచి ఎంటర్టైన్మెంట్ అనమాట ఇక్కడ. ఇక్కడైతే జాన్విత వాళ్ళ తమ్ముడికి ఎక్వేరియంలో ఫిషెస్ అన్నీ ఎత్తుకొని మరీ చూపించేస్తుంది, వాడికి అందట్లేదని. వాళ్ళ తమ్ముడిని ఇంకా అలా ఆడిస్తూ ఉంటుంది అనమాట, బాగా చూసుకుంటుంది జాన్విత అయితే వాళ్ళ తమ్ముడిని. ఇక్కడ చూడండి, చెయ్యిరా అంటే కాళ్ళు వేసేస్తున్నాడు దాని మీద, చెయ్యేసి నుంచోరా బిల్డింగ్ మీద అంటే మనోడు ఏకంగా కాలేసి నుంచి ఉంటున్నాడు. అలా ఉంటుంది మనోడితో. ఇక్కడైతే ఎగ్జిబిషన్ అంటే ఇంకా ఆబ్వియస్లీ ఇవన్నీ ఉంటాయి కదా లేడీస్ ఐటమ్స్ అంటే ఇంకా స్టిక్కర్స్, ఆ షాప్ అంతే ఉందండి. స్టిక్కర్స్, హెయిర్ బ్యాండ్స్, క్లిప్స్, బ్యాంగిల్స్ ఇవన్నీ ఉంటాయి కదా, ఆ షాప్ ఉంది. ఇంకా ఇక్కడైతే కొన్ని హోమ్ డెకార్వి అది అలాంటివి అయితే కొన్ని ఉన్నాయి. ఇంకా టాయ్స్ షాప్స్ అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చాలానే ఉన్నాయి. టాయ్స్ అయితే చాలా ఉన్నాయి. అడిగారు బుడ్డోళ్ళు అడిగారు కానీ ఇంకా కొనివ్వలేదు అనమాట. మొన్నే కదా కొన్ని ఇచ్చామని చెప్పి అయితే కొనలేదు. ఇక్కడైతే ఇది టీ కప్ సెట్స్ ఇవి కూడా ఉన్నాయండి. ఇక్కడ ఇవన్నీ రేట్లు అయితే బాగానే చెప్పారు. ఇంకా మేమేం తీసుకోలేదులేండి, అంతా మొన్నగా చార్మినార్కి వెళ్ళామని చెప్పి ఇంకా తీసుకోవాలి. ఇక్కడైతే బబుల్స్ వస్తున్నాయి, అవి అయితే చూసి దాంతో కొంతసేపు ఆడారు. ఇక్కడైతే బెలూన్ ఉంటుంది కదా, ఇదైతే ఎక్కుతా ఉన్నారనమాట లోపలికి వచ్చాక. సరే ఇంక పిల్లలు ఇంకేం ఎక్కుతారులేండి, ఈ బెలూను, ఈ చిన్న చిన్న కార్లు ఇవే కదా ఎక్కుతారు. ఇంక ఇదైతే ఎక్కిచ్చేసాము. ఇంకోటి జాన్విత వాళ్ళ తమ్ముడు ఇద్దరే ఉన్నారు. చెప్పాను కదా జనం ఎవ్వరు లేరండి పెద్దగా. మేము వెళ్ళాక ఇంకా కొంచెం మంది వచ్చారు కానీ మేము వెళ్ళే టైంకి అయితే అసలు ఎవ్వరు లేరు. బుడ్డోడిని అది పట్టుకొని ఎక్కరా అంటే అస్సలు చెప్పిన మాట వింటే ఆడు బుడ్డోడు ఎలా అవుతాడు కదా. సో మనం అసలు ఏం చెప్పినా వినిపించుకోవడం అనమాట, రివర్స్ చేస్తాడు అంతా, ఏం చెప్పినా దానికి రివర్స్. సో అది సపోర్ట్ వదిలేసి ఇంకా ప్లెయిన్ది ఉంది కదా, ప్లెయిన్ సైడ్ వచ్చేసాడు. ఇదే ఎక్కలేకపోతున్నాడు పట్టుకొని, అది ఎక్కేద్దామని చెప్పి అయితే వెళ్ళిపోయాడు అక్కడికి. కొంచెం సగం అయితే ఎక్కి కిందకి జారిపోతున్నాడు. అలా చాలాసార్లు చేశాడు. ఇంకా వాళ్ళ అక్క సపోర్ట్ తీసుకొని అయితే కొంచెం పైకే వెళ్ళాడు. తర్వాత అయితే వాళ్ళ అక్క అయితే కొంచెం వెనక సపోర్ట్ చేసి ఎక్కించింది, బాగానే ఎక్కించింది పాపం. అక్కడైతే ఇంకా ఎక్కాడనమాట, కొంచెం ఎక్కి మళ్ళీ కిందకు చూసేసి మళ్ళీ వచ్చేసాడు. పైకి పూర్తిగా ఎక్కలేదు ఇంకా. తమ్ముడికి ఏంటి వెనకాల నుంచి ఎక్కేస్తాడు, తమ్ముడిని ఎలా పుష్ చేయి గెంటేస్తాడు, ఎక్కేస్తాడు.
జాయిగా ఆడెక్కిలా పుష్ స్లోగా స్లోగా పట్టుకోవాలగా ఎక్కి 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 ఎక్కించి ఇంకా ఎక్కించు ఎక్కించాలి పైకి ఎక్కించాలి పైకి ఎక్కించాలి పైకి మొత్తం ఎక్కించాలి ఎక్కించు ఇంకా ఇంకా ఎక్కించు వెళ్ళు వెళ్ళు ఇక్కడ నేను మా అన్నయ్య అయితే ఎలా ఎంకరేజ్ చేస్తామో చూసారు కదా జాన్వితాని. అలా కొంచెంసేపు చెప్పగా కొంచెం అయితే ఎక్కాడు, ఇంక మళ్ళీ కిందకు వచ్చేసాడు. భలే ఆడుకున్నారు వీళ్ళిద్దరూ అయితే అక్కడ. తర్వాత అయితే ఇదేదో అంగండి జోకర్లు ఇదేదో ఉంది, ట్రైన్ లాగా, చిన్న ట్రైన్ లాగా ఇది ఎక్కారనమాట ఇద్దరు. ఎవరు లేరు ఇంకోండి, మనకి ఇక్కడ కూడా వీళ్ళే. ఇంకో పాప వచ్చిందండి ఇప్పుడైతే. ఇంకో పాప వచ్చింది కానీ పాపం భయపడిపోయింది. నా పాపకు బాగా భయం వేసింది అనమాట. వాళ్ళ అమ్మమ్మ మరి ఎవరో వాళ్ళ పేరెంట్స్ ఆ పాపని ఎక్కించడానికి తెగ ట్రై చేశారు కానీ పాపం భయపడిపోయింది ఒక్కరిదే ఎక్కలేక. ఇంకా సరే భయపడుతుంది కదా అని అయితే జాన్విత దాని దగ్గర తీసుకొని పక్కన కూర్చోబెట్టుకుంది అనమాట. ఇదిగోండి ఇక్కడ పాప ఎక్కుతుంది, అందుకే ఆపారు మళ్ళీ. అదిగోండి అలా ఫస్ట్ అయితే వేరే దాంట్లో కూర్చోబెట్టారు. పాప ఏడ్చేసింది, మామూలుగా ఏడలేదు. పాప ఏడుస్తుంది కదా అని అయితే ఇంక వీళ్ళ దాంట్లోనే జాన్విత పక్కన అయితే కూర్చోబెట్టుకుంది చూడండి. ఇది భయం లేకుండా బాగా ఎత్తున్నాడే. అది అయిపోయాక నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చారండి. బాల్స్ ఉంటాయి కదా, బాల్స్ మొత్తం అంతా బాల్స్ వేసి ఉంటాయి కదా, అది అక్కడికి అయితే వచ్చారు. ఇక్కడ కొంతసేపు ఆడారు. ఈడెవడో చూడండి ఇంకో బుడ్డోడు ఉన్నాడు అక్కడ, ఆడైతే భలే ఆడుకున్నాడు ఆడొక్కడు. అదే వాళ్ళు ఎగ్జిబిషన్ పెడతారు కదా, వాళ్ళ పిల్లలు అనుకుంటా ఆ అబ్బాయి. ఆడైతే భలే ఆడుకున్నాడు ఆ బాల్. అది చిన్నోడంత ఉంటాడేమో, అంతే బుడ్డోడంత ఉంటాడేమో. వాడైతే భలే ఆడాడని చెప్పి అయితే ఇక్కడ వీడియో తీశాను. అదేంటారు కదా సముద్రంలో జాతర ఏంటది. ఆడుకునే బాబు ఇక్కడ అయితే కొన్ని ఫుడ్ స్టాల్స్ అవి కూడా పెట్టారు. అదేంటి వెజ్ రోల్స్, చికెన్ రోల్స్, ఇంకా స్మోక్ బిస్కెట్స్ అవి ఉంటాయి కదా, అవి కూడా పెట్టారు. కానీ ఇంకా పానీపూరి ఒకటే తిన్నాం మేమైతే. ఇంకా అక్కడ అయిపోయాక అయితే బయటకు వచ్చేసామండి. బయట అయితే క్యామిల్ ఇంకా హార్స్ 2 ఉన్నాయి. ఇలా అంటే ఎక్కించి తిప్పుతారు కదా పిల్లల్ని, అలా అనమాట. ఈ జాన్విత అయితే హార్స్ వద్దంది, క్యామిల్ ఎక్కుతానంది, ఒంటి ఎక్కుతానంది. ఇంకా కష్టపడి అయితే ఎక్కేసి అలా ఆ చుట్టూ ఒక రౌండ్ వేసి తీసుకొచ్చేసరికి 100 రూపీస్ అంట. ఏంటో పిల్లల ఆనందం అంతే. ఇంకా అలా తిప్పి తీసుకొచ్చేసాడు అంతే ఆ తాతగారు అయితే. అలా తిరిగేసింది, బాగానే కూర్చుంది భయపడుకున్నా. కానీ స్మెల్ అయితే దారుణంగా వచ్చింది అక్కడ. ఇవైతే కొన్ని పిక్స్ అండి. ఇంకోండి గొరిల్లా దగ్గర ఇదైతే బ్యాక్గ్రౌండ్లో ఏదో సిటీ టూర్ లాగా, బటర్ఫ్లై, జాన్విత సైకిల్ ఎక్కి తొక్కినట్టు, తాజ్మహల్ దగ్గర. ఇక్కడైతే అమ్మ వర్షంలో నుంచున్నట్టు క్రియేటివిటీ. మదర్ తెరీసా గారి బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటున్నారు వీళ్ళిద్దరూ. ఇదైతే భలే ఉంది, 3Dలో లాలీపాప్ పట్టుకుంది. ఇక్కడైతే బోట్ని కష్టపడి తోస్తున్నట్టు. ఇదైతే అబ్దుల్ కలాం గారితో బొకే. ఇక్కడైతే ఆస్కార్ రేంజ్లో ఒక అవార్డు లాగా నేనైతే. ఇంక ఈ వీడియో అయితే అంతేనండి, ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. మీకు కనుక ఈ వ్లాగ్ నచ్చినట్టే
లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక్కడ కింద ఆప్షన్స్ వస్తాయి, మీకు ఏ యాప్ కావాలో ఆ యాప్లో షేర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేస్తే అక్కడ బెల్ సింబల్ ఒకటి వస్తుంది, అక్కడ క్లిక్ చేస్తే ఫస్ట్ది ఆల్ అని ఉంది కదా, అది సెలెక్ట్ చేయండి. అప్పుడు నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండి.